హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. అయితే మాస్టర్తో మాటా మంతి నేను దుర్గా ప్రసాద్ అని చెప్పేసి ఇంట్రొడక్షన్ ఇస్తూ ఆయన ఛానల్లోని వీడియో స్టార్ట్ చేస్తూ ఉంటారు. 2 రోజులుగా ఫేస్బుక్లో అరాచకం సృష్టిస్తున్నారని చెప్పాలి. ఎక్కడ ఓపెన్ చేసినా కానీ ఆయన వీడియోసే కనిపిస్తున్నాయి. దీనికి అంతటికి కారణం దుర్గా ప్రసాద్ గారు. అసలు ఆయన ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, తోడు కావాలి అని చెప్పి. ఆ థాట్ ఎందుకు వచ్చింది, అసలు అందరినీ అమ్మాయిలు అమ్మాయిలు అబ్బాయిలు అని చెప్పి మాట్లాడుతున్నారు, కానీ ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనం చూస్తున్నాం వీడియోస్లో కూడా 50+ ఏజ్ వాళ్ళే ఉన్నారనమాట. వాళ్ళని పట్టుకొని ఆయన అమ్మాయి అబ్బాయి అని అంటున్నారు. అంటే అనకూడదు అని కాదు, కానీ మనకి అమ్మాయిలు అబ్బాయిలు అనగానే ఒక ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది కదా. అలా కాకుండా గురుగారు అలా సంబోధిస్తూ ఉన్నారు. దానికి కూడా కారణం కనుక్కుందాం. ప్రస్తుతం మనతో పాటు మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే ప్రియాంక. హౌ ఆర్ యూ సార్? ఫైన్. సో ఎంతో మందికి వెలుగునిచ్చారని చెప్పొచ్చు మీ వీడియోస్ తో. ఏంటి అసలు 2 రోజులుగా ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో షేర్లు, ఎక్కడ చూసినా మీ వీడియోసే. ఎందుకు ఈ థాట్ వచ్చింది, తోడు కావాలి అన్న కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? నేను మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీ, అంటే పొలిటీషియన్స్, ఎస్పెషల్లీ RRR రఘురామకృష్ణరాజు గారితో ఇంటర్వ్యూ చేశాను. ఆధ్యాత్మిక అంటే భక్తి ఇంటర్వ్యూ చేస్తుంటాను. సైకాలజిస్టులు, అలాగే వేణుస్వామి గారు అంటే జ్యోతిష్కులు, అందరితో అనమాట. ఆల్ ఇన్ వన్. నా క్వశ్చన్స్ కూడా ఎంతైనా సీనియర్ అని చెప్పుకున్నారు. నేను అడగాలనుకుంటున్నాను, మీరు ముందు దాంతోనే స్టార్ట్ చేస్తున్నారు. అసలు ఈ కాన్సెప్ట్ చెప్తే దాని నుంచి నేను ఇది తీసుకుందామని అనుకున్నాను. ఓకే, తోడు కావాలి ఏంటంటే ఈ ప్రోగ్రాము నేను రాజశ్రీ మేడం గారితో ఇంటర్వ్యూ చేశాను, తోడు నీడ. అంతకుముందు నాకు కొద్దిగా అంటే రెండో పెళ్లి గురించి చాలాసార్లు విన్నాం. ఏదో సింగర్ సునీత గారని, దిల్ రాజు గారని, నరేష్ గారని, ఇటువంటి పేర్లు విన్నాం. జయసుధ గారు కూడా అది మ్యారేజ్ చేసి సెకండ్ మ్యారేజ్ అని విన్నాం. అప్పుడు కొంతమంది ఏంటంటారంటే అదేంటి ఈ వయసులో పెళ్ళి ఏంటని. ఆ అమ్మాయికి పాపం ఉండేది 45 years. అటువంటిది ఇదేంటి పెళ్ళి అని అనుకునేవారు అనమాట. నాకు కూడా కొద్దిగా తక్కువ భావనే ఉంది. నేనేం చేశాను, ఈ తోడు నీడ రాజేశ్వరి గారితో ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ చాలా సహాయం చేస్తున్నారమ్మ అందరికీ. అలాగే చెన్నై గారు, మందాడి కృష్ణారెడ్డి గారు అని, ఆయన కూడా ఒక ఏజ్ వాళ్ళకి ఏంటంటే రెండో పెళ్లి చేస్తున్నారు. వాళ్ళు చేసిన తర్వాత నాకు కూడా అంటే అదో రకమైన భావన, అంటే మంచి భావన లేదనుకున్నవాడిని నేను మారిపోయాను నేను. అలాగే ఒక అతన్ని ఇంటర్వ్యూ 70 years అతనికి ఇంటర్వ్యూ చేశాను అనమాట. ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ ఇంటర్వ్యూలో అతనికి 70 years, 90,000 ఇన్కమ్ వస్తుంది అతనికి. ఇప్పుడే ఇతను ఎవరు పెళ్లి చేసుకుంటారు అనుకుని నేను పబ్లిక్ టాక్ లాగా తీసుకున్నాను అనమాట. తీసుకుంటే నాకు నా ఫోన్కి 7981428371 అదొక నెంబర్ ఉంటుంది. ఇంకో నెంబర్ ఉంటుంది 9346413672. ఈ రెండింటి కూడా కంటిన్యూస్ కాల్స్ వచ్చినాయి ఆడవాళ్ళ నుంచి. ఏమని, ఆ 70 years మీరు మ్యారేజ్ పబ్లిక్ టాక్ చేశారు కదండి, ఆయన నెంబర్ కావాలి అని. నేను చేసింది జస్ట్ ఆయనతో మాట్లాడి, మీరు ఎందుకు ఈ వయసులో పెళ్ళి, మీ భార్య గారు ఏమయ్యారు అని అడిగేసి వచ్చేసారు. ఆయన నెంబర్ తీసుకోవడం మర్చిపోయాను నేను. అంటే నేను అలా అనుకోలేదు, మనం చాలామందితో మాట్లాడుతుంటాం, నెంబర్ తీసుకోవడానికి టైం ఉండదు. వచ్చేస్తే అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఈ ఎందుకు తోడు కావాలి నాకు, వాళ్ళు అన్న మాటలేదు, నాకు తోడు కావాలన్న మాట నాకు అర్థమైంది. ఇప్పుడు కొన్ని సంస్థలు ఉన్నాయనుకో, వాళ్ళు ఏంటంటే ఒక ఏజ్ పెట్టారు, 50 years పైన ఉన్న వాళ్ళే రావాలంటున్నారు. వాళ్ళు భార్య చనిపోయి, భర్త చనిపోయి, లేదంటే వాళ్ళు విడిపోయి ఉంటే, అంటే చట్టపరంగా కోర్టు పరంగా వాళ్ళకి అంటే వాళ్ళకి ఒక ఆర్డర్ వస్తుంది, ఉండాలి, ఆ ఫోటో స్టాట్ ఉండాలి. భర్త చనిపోతే భర్త డెత్ సర్టిఫికేట్ ఉండాలి, భార్య చనిపోతే భార్య యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ 3 ఫోటో స్టాట్లు, అలాగే వాళ్ళు ఫోటో పట్టుకొని వాళ్ళు ఒక పరిచయ వేదిక అనమాట. ఈ పరిచయ వేదికలో ఒక 100 మంది ఆడవాళ్ళు వస్తారు, లేకపోతే ఒక 120 మంది అంటే జెంట్స్ వస్తారు. వాళ్ళు ఏంటో ఒక ఏజ్ పెట్టారు. నేనేంటంటే ఎనీ ఏజ్ అని పెట్టిస్తాను నేను. ఎనీ క్యాస్ట్, ఎనీ రిలీజియన్, ఎనీ స్టేట్, ఎనీ స్ట్రీట్. కర్ణాటక కూడా ఎలా అయినా పర్లేదు అని అన్నారా? అంటే మ్యారేజ్ అయిపోయి విడిపోయినా ఇలా రూల్స్ అని ఏం లేవా దానికి, మీరు పెట్టిన దానికి? అదే రూల్స్ ఉన్నాయి. ఏంటంటే మరి విడిపోయారు కదా, విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు. కొంతకాలం అయిన తర్వాత నిన్న ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ అబ్బాయి ఏమో ఇంటర్మీడియట్లో ఆ హస్బెండ్ చనిపోయి ఉన్నాడు. ఆ అమ్మాయికేమో 32 years. ఒక అబ్బాయి ఏమో అది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో హాస్టల్లో జాయిన్ అయ్యాడు. ఇంతవరకు బాగానే ఉంది. అక్కడి నుంచి ఆవిడకి భర్త జ్ఞాపకం వచ్చాడు, తోడు కావాలని కోరుకుంది.
అప్పుడు ఏం చేశారు మరి, కొన్ని సంస్థలు అయితే 50 ఏళ్ళు దాటాలన్నారు, ఈ అమ్మాయికి అన్నారు, 32, అవును. 34 ఉన్నాయి. ఉమ్, అప్పుడు నాకు అనిపించింది అనమాట, మనమే స్టార్ట్ చేద్దాము, ఇది రెండో పెళ్ళే. మొదటి పెళ్ళి ప్రియాంక గారు మొదటి పెళ్ళి అయితే నా దగ్గర రావట్లేదు, ఎందుకంటే మ్యాట్రిమోనియల్ చాలా ఉన్నాయి. అదొకటి మనం వాళ్ళకి మొదటి పెళ్ళ, లేకపోతే ఎవరన్నా అమ్మాయిని వదిలేసి లే పెళ్ళి అవ్వలేదని చెప్తున్నాడో మనకు తెలియదు. అలాగే ఉమ్. మొగుడిని అంటే హస్బెండ్ని వదిలేసి నాకు పెళ్లి కాలేదని చెప్పిందా మనకు తెలియదు. ఇది చాలా కాంప్లెక్స్ కదా సార్. మరి కానీ ఇదేంటిది, మనకి భర్త చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఉంది, మీరు కూడా అవే ప్రొసీజర్ పెట్టారా? సేమ్ ప్రొసీజర్. క్రైటీరియా. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, మిగతా నో వాళ్ళకి ఏజ్ లిమిట్. నో ఏజ్ లిమిట్, నో, వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఎందువల్లంటే మరి ఒక 28 ఇయర్స్ అమ్మాయికి యాక్సిడెంట్ అయినప్పుడు ఈవిడ బతికింది, అతను చనిపోయాడు. ఇంకో దాంట్లో అతను క్యాన్సర్ వచ్చి వాళ్ళ ఆవిడ చనిపోయింది, అతని వయసు 32 ఇయర్స్. ఏంటి అప్పుడు మరి వాళ్ళు రావడానికి వీల్లేదంటే నేనేం చేశాను, ఎస్ మనం పెడదాము, ఇది యువ వేదిక, అలాగే పెద్దల వేదిక. ఫ్యూచర్లో నేను ఏం చేస్తానంటే ఓన్లీ ప్రత్యేకంగా పెన్షనర్స్కే ప్రత్యేకంగా పెడదాం అనుకుంటున్నాను అమ్మా. ఇంకోటి ఏంటంటే నా దగ్గర రూల్స్ ఎవరు పడితే వాళ్ళు రావడానికి వీల్లేదు, 30,000 మినిమం ఇన్కమ్ ఉండాలి. ఓకే. మిగతా సంస్థలు నాకు తెలియదు, వాళ్ళు ఎవరైనా రావచ్చని నేను అనుకుంటున్నాను. ఈ 3 కండిషన్ నాది ఏదైతే, ఎందుకంటే ఒక్కసారి పెళ్ళి అయితే, ఇప్పటికే పెళ్ళి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నారు, రెండోసారి పెళ్ళయి ఆనందంగా హాయిగా ఉత్సాహంగా ఉండాలి, ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకూడదు. వాళ్ళు ఇన్కమ్ బాగుండాలి, 30,000 మినిమం ఉండాలమ్మా. ఇప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంది, 15,000 వస్తుంది, భార్య లేదు, కానీ నేనేం చేయాలి, నా దగ్గర రావద్దు అంటున్నాను నేను. అలాగే ఆడవాళ్ళు ఉన్నారనుకోమ్మా, ఆడవాళ్ళు ఎవరు రావద్దంటే, ఒక ఆవిడ ఫోన్ చేసింది, కోడలు ఏదో చీట్లేసి 15 లక్షలు పోగొట్టిందంట. ఇంకోటి అల్లుడు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి 30 lakhs పోగొట్టాడంట. వాళ్ళు సాయం చేయడానికి ఈవిడ మ్యారేజ్ చేసుకుంటానంటది. ఆ 30 లక్షలు 15 లక్షలు అప్పు తీరిస్తే నేను వచ్చి పెళ్లి చేసుకుంటానని అంటది. అటువంటి వాళ్ళు నా దగ్గర రావద్దు. ఎవరైతే కోసం అయితే రావద్దు. ఎవరైతే నిజంగా హాయిగా ఉందాం, తోడు కావాలి ఆయనకి, ఒక అది ఇంకోటి ఏంటి, ఇల్లు ఉందా, ఇవన్నీ కూడా కష్టం అవుతుంది ఈ రోజుల్లో. ఏంటంటే ఇల్లు ఉన్నా సరే నేను అడుగుతున్నాను, ఇది అందరూ ఆడవాళ్ళు అర్థం చేసుకుని, ఇల్లు ఆస్తి ఉన్నా సరే పిల్లలకు రాసేస్తున్నారు. కావాలంటే వీళ్ళు ఏం రాస్తారంటే, వీళ్ళిద్దరూ బతికినంత కాలం దాంట్లో ఉండొచ్చు, అంతేగాని అది అమ్మేసుకుందాం, వీడు చనిపోతున్న తర్వాత అమ్మేసుకుందాం, ఆ డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళ చుట్టాలకి ఇచ్చేద్దాం, కుదరదు అలాగా. రైట్. ఇప్పుడు మీరు చెప్పిన 30,000 కానీ మీ వీడియోస్ లో చూసినప్పుడు కొంతమంది నాకు 90,000 అని కానీ 60,000 కానీ ఇన్కమ్ ఉంది అని అంటారు, కానీ వాళ్ళకి కంప్లీట్ గా రైట్స్ ఉంటాయా? మరి పిల్లలు ఊరుకుంటారా? అట్లా ఆ పరంగా మీకు ఎలాంటి అబ్జెక్షన్ రాలేదా ఇప్పటిదాకా చేసిన వాళ్ళు? ఏంటంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ నాన్నో వాళ్ళ అమ్మో వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళటం, ఎందుకంటే వాళ్ళకి కావాలని కాదు, వాళ్ళ మీద ప్రేమ ఉంది, కానీ ఈ ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పిల్లల్ని చదివించుకోవాలి, మా నాన్నకి అన్నం పెడతావా, మా అమ్మకి అన్నం పెడతావా అని వీళ్ళు అనలేరు. ఇంకా మీరు చాలా మంది చిన్నపిల్లలు అంటే మీరు ఇక్కడ ఇది చెప్తున్నారు, కానీ అంటే ఒక పని మనిషి కావాలా అని కింద కమెంట్ చేసే వాళ్ళు ఉంటారు, అలా కాదు. ఎమోషనల్ సపోర్ట్ అనేది ఈ ఏజ్ లో చాలా అవసరం కదా. సో ఆ ప్రేమగా అన్నం టైం కి పెట్టడం కానీ, టాబ్లెట్స్ ఇవ్వడం కానీ, వాళ్ళని ఆ ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉంచడానికి ఒక పర్సన్ కావాలి. సో అదే తోడు కావాలి అన్న కాన్సెప్ట్, అంతేనా? అంతే అమ్మా. రైట్. అయితే మీ ఇంటర్వ్యూస్ నేను చూసినవన్నీ కూడా గతంలో పెద్ద పెద్ద వాళ్ళతో చేశారు, సివిల్ సర్వీసెస్ కానీ, ఆస్ట్రాలజర్స్ తో కానీ, లేకపోతే టీచర్స్ తో కానీ, ఇంత చేసిన మీరు ఇంటర్వ్యూస్, ఆల్ ఆఫ్ ది సడన్ ఈ తోడు కావాలి అన్న ప్రోగ్రామ్ తో ఏదైతే వైరల్ అవుతుందో, అందరు అనుకుంటున్నారు మామూలుగా పబ్లిక్ టాక్స్ కి ఒక సర్టెన్ ఏజ్ పిల్లలు వెళ్తూ ఫన్నీగా వాళ్ళ స్టైల్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో ఇది కూడా అలాంటి ఫన్నీ కాన్సెప్ట్ ఏమో అనుకుంటే, ఆన్సర్ ఇచ్చిన తర్వాత మీ క్వశ్చన్ కి చూస్తే మిమ్మల్ని చూడగానే షాక్ అవుతున్నారు, ఏంటి ఇంత పెద్ద ఏజ్ అయినా ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడు అని. ఇదొకటే కాదు, ఇంతకు ముందు అమ్మాయిలకు మీరు ఎలాంటి హస్బెండ్స్ కావాలి అని అడిగారు, అట్లా చాలా మంది చేశారు, కానీ వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే మిమ్మల్ని చూసాక అందరు షాక్ అవుతున్నారు. అసలు మీ గురించి ఏంటి అనేది తెలియాలి అని. ముందు ఈ తోడు కావాలి ఏంటంటే ఫిబ్రవరి 23వ తారీఖున, ఇది ముందు చెప్తాను, ఫిబ్రవరి 23వ తారీఖున స్లేట్ స్కూల్ మధ్యాహ్నం 1 గంటకు రావాలి. వాళ్ళది అన్నట్టు డెత్ సర్టిఫికేట్, భర్త కానీ భార్య కానీ డెత్ సర్టిఫికేటు, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోటో ఒకటి పట్టుకుని రావాలి. అవన్నీ కూడా ఒక అప్లికేషన్ ఉంటుంది. ఇది పరిచయ వేదికే, ప్రియాంక గారు ఇది పరిచయ వేదికే, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ ఏంటనేది మాకు తెలియదు, అది ఓన్లీ మేము పరిచయం చేస్తాం. ఒక అప్లికేషన్ ఉంటుంది, మా బాధ్యత ఏముండదు,
ఎవరు చూడండి లగేజ్లో మీ బాధ్యత అన్నట్టు ఇది మీరు పెళ్లి చేసుకున్నచ్చు, లేదంటే ఇద్దరు కలిసి ఉన్నారనుకో, మాట్లాడుకున్నారు అనుకోండి, వాళ్ళిద్దరూ సహజీవనం అంటే లివ్ ఇన్ రిలేషన్ ఉండాలనుకో వాళ్ళ ఇష్టం. అలాగే తిరుపతిలో పెడతారండి మార్చి 9వ తారీఖున. అక్కడ కూడా స్లేట్ స్కూల్ వెంకటాపురం. ఎక్కడది? అది ఎక్కడంటే తాజ్ హోటల్ దగ్గరలో ఉందన్నమాట, వెంకటాపురం అని. అక్కడ పెడుతున్నాను. మధ్యాహ్నం 1 గంట నుంచి చక్కగా భోంచేసి మా ఈవినింగ్ 6 వరకు ఉంటుందండి. ఒక అప్లికేషన్ 1 అవర్ ఎంట్రీ ఫీ ఏమైనా ఉంటుందంటారా? ఎంట్రీ నిర్వహణ ఖర్చు ఏంటంటే నేను ఈ మ్యాట్రిమోనీస్ నాకు తెలిసింది అంటే ఎవరో చెప్పారు, నాకు తెలియదు. ఈ మ్యారేజ్ చేస్తే ఇంత అమౌంట్ ఇవ్వాలి, ఈ మ్యారేజ్ ఇంత అమౌంట్ అని తీసుకుంటారు. మన అలా కాదు. మనం అక్కడ ఒక నేను కరెక్ట్ గా అడుగుతాను మిమ్మల్ని, ఎందుకంటే అబ్బాయి తరఫు నుంచి కానీ అమ్మాయి తరఫు నుంచి కానీ ఓకే అయిన తర్వాత దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. అలా మీ దగ్గర ఎలాంటి చార్జెస్ లేవు? ఏమీ లేవు. ఇగో నేను సెలబ్రిటీని, నేను అందరికి తెలుసు, బయటికి రాలేను, బయట అందరూ నేను పెళ్లి చేసుకున్నాక చెప్తా. మంచి అమ్మాయి దొరికిన తర్వాత ఆవిడేముంటది, ఆవిడ 10 ఎకరాలు ఉంది, మంచి ఇది ఉంది, పిల్లలందరూ చెట్లు అయిపోయారు, ఒక్కతే ఉందండి, 52 ఇయర్స్, కర్ణాటకలో ఉంటుంది, తెలుగు వచ్చు, అందంగా ఉంది. మరి ఆ అమ్మాయి ఏమంటది, అందరితో పాటు వచ్చి కూర్చోలేని అంటుంది, ఎవరుంటే హెల్ప్ చేయండి అంటుంది. అటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. మిగతా సంస్థలు వాళ్ళు హెల్ప్ చేస్తారో లేదో నాకు ఐడియా లేదు. కానీ అంటే ఏ విధమైన హెల్ప్ ఎక్స్పెక్ట్ అంటే వాళ్ళకి తగిన ఎడ్యుకేటెడ్గా ఉండి డిసిప్లిన్గా ఉండి అలా ఉన్నట్లయితే మీకు అనిపిస్తే మాకు చెప్పండి, తర్వాత మేము ఎంక్వైరీ చేసుకుంటాం. అది సార్ నేను ఏమంటున్నా, మీరు ఒక ప్రొఫైల్ ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పంపిస్తారు, కానీ ఫర్దర్ గా వాళ్ళు మాట్లాడుకోవాలి అన్నా కానీ ఎలాంటి అరేంజ్మెంట్స్ చేస్తారు? లాంగ్ డిస్టెన్స్ లో ఉండే వాళ్ళు కానీ ఇలా రాలేని వాళ్ళకి కానీ ఎలాంటివి ఫెసిలిటీ కల్పిస్తారు? రాలేని వాళ్ళకి ఆన్లైనే, ఇది ఆన్లైన్ లో వీడియో కాల్స్ ఫెసిలిటీ. ఇంకోటి ఏంటి, ఒక్క మాటలో ప్రియాంక నాతో ఎలా మాట్లాడుతుంది, ఆ విధంగా స్టార్టింగ్ ఎలా మాట్లాడింది నన్ను ఎర్ర తీసుకుని నాకు అర్థమైపోయింది. ఓహ్ బ్రహ్మాండంగా ఉంటుంది ఇంటర్వ్యూ అని అనుకున్నాను నేను. ఆ మాటలో తెలిసిపోద్దమ్మా. ఒక అతను ఇద్దరు మాట్లాడుకుంటుంటే అతను తర్వాత ఫోన్ చేయండి నేను తర్వాత మాట్లాడతాను అని కొద్దిగా గంభీరంగా చెప్పాడంట. అదే ఏమంటే కొద్దిగా ఈ పనిలో ఉన్న తర్వాత మాట్లాడండి, నేను తర్వాత కాకంటే నేను ఆఫీస్లో ఉన్నాను, ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను అని చెప్పొచ్చు కదా. మళ్ళీ అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పింది నాకు. అలాగే ఈ అమ్మాయి గర్వంగా చెప్పండి ఏంటంటే అలా గర్వంగా మాట్లాడిందని ఆ వాయిస్లో తెలిసిపోయింది. ఆ అమ్మాయి నాకు వద్దు అలాగే చెప్పి విన్నా అనమాట ఇది. అలాగే నేను విజయవాడలోను విశాఖపట్నంలో కూడా నేను అంటే ఒక మార్చిలో ఆ డేట్లు ఎవరికైనా కావాలంటే నా ఫోన్ నెంబర్లు ఉన్నాయి కాబట్టి డిస్ప్లే అవుతుంది కాబట్టి వాళ్ళు నాకు చెప్పచ్చు. విజయవాడ, విశాఖపట్నం, నేను ఆల్రెడీ హైదరాబాద్, తిరుపతి ప్లాన్ చేశాను. దాని తర్వాత నేను అనుకోవటం 16వ తారీఖున విజయవాడలో ఉండొచ్చండి, 23వ తారీఖున విశాఖపట్నంలో ఉండొచ్చు. మార్చ్ అండి, మార్చ్ 16, 23. ఆ తర్వాత ఎవ్రీ మంత్ అంటే మార్చిలో ఏప్రిల్లో ఉంటుంది. ఏప్రిల్ ఫస్ట్ ఆదివారం ఒక చోట ఉంటుంది, సెకండ్ ఆదివారం ఒక చోట ఉంటుంది. అలా పెడదాం అనుకుంటున్నాను నేను. కానీ ఆ ప్లేసెస్ ఎక్కడ అనేది తర్వాత చెప్తారు. వెన్యూ ఎక్కడ, హోటల్లోనా ఏదైనా చూద్దామని. రైట్ సార్. అయితే నేను ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను. మిమ్మల్ని ఎన్నో అద్భుతమైన ఇంటర్వ్యూస్ లో చూసి ఒక యంగ్స్టర్ ఉంటారు అక్కడ క్వశ్చన్ చేయడానికి పబ్లిక్ టాక్ లో అనుకుంటే అవాక్ అయ్యేలాగా మీరు కనిపించారు, ఇంత ఏజ్ పర్సన్. అసలు మీరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీడియాకి మీకు ఎలాంటి సంబంధం ఉంది అనే విషయాలు చెప్తే కొంతమంది క్యూరియాసిటీగా ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు కూడా తెలుసు. ఆ విషయం ఏంటంటే నాకు యాక్చువల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. మా అబ్బాయి మా కోళ్ళకి ఆ స్కూల్ చెప్పి కరోనా ముందు హైదరాబాద్ వచ్చి నేను ఒక సిటీ కేబుల్లో వార్తలు చెప్పాను. ఈ పూట వార్తలను ముఖ్యాంశాలు మరొకసారి, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం అలాగే చెప్పేవాడిని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం, తిరిగి రేపు ఉదయం 8 గంటలకు కలుసుకుందాం, అంతవరకు సెలవు, నమస్కారం అలా చెప్పేవాడిని. అయితే న్యూస్ 40 ఇయర్స్ వరకే ఇస్తున్నారంట. స్లోగా మా దగ్గర న్యూస్ లేదంటే మరి ఇంటర్వ్యూ చేయండి అన్నారు. పద్మిని గారని ఒక ఆవిడ ఉంది, ఆవిడ నా ఇంటర్వ్యూ చేసి ఒక మాట అంది, ఇప్పటికీ నాకు జ్ఞాపకం, ఆవిడ మర్చిపోయి ఉంటుంది. అరే ఇతను చేప కింద నీరులాగా వస్తున్నాడే అని అన్నాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం, అలా ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఇతను, ఇవాళ ఒక ఇంటర్వ్యూ గెస్ట్ తీసుకొచ్చాడు, రేపు ఇంకోటి తీసుకొస్తున్నాడు. మరి ఎలా ఈ పరిచయాలన్నీ మీకు? నాకు స్కూల్స్ ఉన్నాయని చెప్పాను కదా, పెద్ద నా స్టూడెంట్స్ ఉన్నారు. ఓంకార్ నా స్టూడెంట్, అశ్విన్ నా స్టూడెంట్, సుకుమార్ నేను ఆయన ఒక దగ్గర వర్క్ చేసాం. పుష్ప 2 తగ్గేదిలే అన్న టైప్ లో. వాళ్ళందరూ చూసే ఉంటారు నన్ను. మ్యాథ్స్ టీచర్ కదా, నాది మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్. మ్యాథ్స్ మేడ్ ఈజీ బై దుర్గా ప్రసాద్ సార్. అలాగా అటు నుంచి ఇటు ఎలా డైవర్ట్ అయ్యేది?
అదే నేను కరోనా తర్వాత ఇక్కడ మా అబ్బాయి ఇక్కడికి వచ్చారు వచ్చాము. మా పిల్లలు బాగా చూస్తానని చెప్పారు. మా అబ్బాయిను మా కోడలు వాళ్ళు చూస్తానన్నారు. నా వైఫ్ కూడా ఇది మీరు ఖాళీగా అంటే టీవీ ముందు కూర్చుని మంచి ప్రియాంక నా వైఫ్ని కూడా నేను చెప్పే అవకాశం కల్పించాను. టీవీ ముందు కూర్చుని ఇలా చూసేవాడిని అన్ని. ఏమండి అదేంటండి ఆ టీవీలో ఉన్న వాళ్ళతో కెపాసిటీ ఉంది మీకు అందావిడ. నన్ను ఏదో జ్ఞాపకం చేసింది నా కెపాసిటీని. ఒక లుంగి బనీన్ వేసుకుని చాలా మంది కూర్చుని టీవీలు చూస్తుంటారు. ఇలా లుంగి పైకి కట్టుకుని ఇలా పెట్టుకుని బనీన్ వేసుకుని అలా చూస్తుంటారు. అలా అంటుంటే కానీ నా వైఫ్ అంది లేదండి ఆ లోపల ఉన్నారు చూసారా టీవీలో మీరు చూస్తున్న ప్రోగ్రాము ఆ కెపాసిటీ మీకు ఉందన్న ఉంది. ఓ వాళ్ళు విడిపోయి 35 years అవుతుంది, అతను ఎక్కడున్నాడో కూడా తెలీదు, ఒంటరిగా ఉన్నాను, మరి నా పరిస్థితి ఏంటి అని అడుగుతోంది. మీరు అన్నారు కదా గ్రూప్స్ అన్ని ఉండాలి, డైవర్స్ పేపర్స్ అవి ఇవి, మరి అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ప్రస్తుతం అయితే మనం అటువంటి వాళ్ళకి మనం ప్రియాంక గారు మనం ఏం చేయలేమండి. ఏంటంటే సడన్ గా అతను ఈ అమ్మాయికి ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసాం, ఆ అబ్బాయి టక్మని దిగాడు అనుకోండి ఏదో సినిమా టైప్ లో, అప్పుడు పోలీస్ కేసు అవుతుంది, ఇబ్బంది వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. అది ఏంటంటే ఈ రోజుల్లో ఎప్పుడు వస్తాడో తెలీదు. తర్వాత ఏ కోటీసుడే ఏ ఏరోప్లేన్ దిగి వచ్చేసి పోలీస్ కేసు పెట్టాడు అనుకోండి, ఏంటంటే చట్ట ప్రకారం విడాకులు తీసుకోకుండా వివాహం తర్వాత ప్రాబ్లం కాకుండా ఉండటం వాళ్ళ గురించే మనం పెట్టచ్చు. ఇప్పుడు మీరు ఒక లేడీది ఇంటర్వ్యూ చేసి వైరల్ అయ్యారు కదా, ఆవిడ నాకు ఇంత ఆస్తి ఉంది అంత ఆస్తి ఉంది, అయితే ఆవిడకి అంత ఆస్తి ఉన్నప్పుడు ఎవరన్నా ఆవిడ ఆస్తి కోసమే వచ్చి ఆవిడ ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోతే నువ్వు ఉంటావా డబ్బులు ఇవ్వడానికి అనేసి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మాయికి అర్థం సరిగ్గా వీడియో చూసుంటారు. నేను అడిగా ప్రశ్న అడిగితే ఆ ఆస్తులన్నీ కూడా ఆ పిల్లకి రాసేసింది అప్పుడే. తదనంత వీళ్ళకు ఉన్నంత వరకు దాన్ని అనుభవించవచ్చు. ఆ ఆస్తి వీళ్ళకి అమ్ముకోవడానికి హక్కు లేదు, వచ్చే అతను కూడా హక్కు లేదు, కానీ వచ్చే ఇన్కమ్ ఉంది కదా ఆ ఇన్కమ్ ని వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు. సో ఇది సార్ కొన్ని క్వశ్చన్స్ అయితే. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. చాలా నాకు పెద్ద ఈజీ ఏంటంటే పాపం తెలియదు. ఇందాక అడిగిన క్వశ్చన్ బాగుంది. అది ఏంటంటే వైఫ్ ఎవరితోనూ వెళ్ళిపోయింది, విడాకులు ఇవ్వలేదు, ఇతను ఇబ్బంది వైఫ్ ఒంటరిగా అలా ఇదో కేసు చెప్తున్నా. ఓకే, ఇలా వైఫ్ ఎవరితోనూ వెళ్ళిపోయింది, తను ఒక్కడే ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. మన నా పరిస్థితి ఏంటంటే మనం ఏం చేయలేము. అదేంటంటే వాళ్ళు చూసుకోవాలి తప్ప మన చట్ట ప్రకారం చేయాలనుకుంటున్నాం. చట్ట ప్రకారం ఉంటుంది, మనం ఈ రూల్స్ ఇవే తప్ప మనం ఇంకేం చేయలేము. ఎవరు రావద్దో చెప్పిస్తాను నేను. 50 లక్షలు కావాలి, 10 లక్షలు, ఆడవాళ్ళు అయితే ఆ 50 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలి, 20 లక్షలు డబ్బు ఆశించి రావద్దు. జెంట్స్ అయితే 30,000 పైన ఉంటే ఇంకా ఆనందం, హైదరాబాద్లో ఉంటే 50,000 పైన ఉంటే ఇంకా సూపర్. అది ప్రత్యేకంగా పెన్షనర్స్కి వేరే నేను పెడదాం అనుకుంటున్నాను. సెలబ్రిటీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు నాకు సెలబ్రిటీస్ నాకు ప్రూవ్ చేసి ఉండాలి, నన్ను పర్సనల్గా కలుసుకొని. లేదు వాళ్ళు నేను రాలేని మీ ఇంటికి వస్తే 100 మంది మీ చుట్టూ వచ్చేస్తారని అనుకుంటే నేనే వాళ్ళ ఇంటికి వెళ్తాను. అంటే సెలబ్రిటీస్ ఉదాహరణ చెప్తున్నాండి, దిల్ రాజు గారు, సింగర్ సునీత, జేసు గారు, నరేష్ గారు, వీళ్ళందరూ కూడా మనకు కొన్ని పేర్లు చెప్తున్నాను. చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఉన్నాడు, ఆవిడ విడాకులు తీసుకుని ఉన్నారు. ఏమో ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉన్నాడు ఆయన, కొంతకాలం తర్వాత తోడు కావాలని రావచ్చు మన దానికి. గురుగారు దుర్గాప్రసాద్ గారు ఆ కహా అనవచ్చు. వెరీ మచ్ పాజిటివ్, రైట్. అదే అనమాట. అంటే ఏమవుతుందంటే ఏదో కారణాలు ఆ వయసులో మరి ఏదో కారణాల వల్ల విడిపోయారు, పిల్లలు ఉన్నారు. అప్పుడు సమంత గారు ఉన్నారు. సమంత గారు కాల్ చేసి మాస్టర్ దుర్గాప్రసాద్ గారు ఎక్కడున్నారు, నాకు తోడు కావాలి అని అంటే మనం తప్పకుండా ఆవిడ వచ్చి లైన్ లో కూర్చోలేదుగా. అవును, ఏమో మరి నాకు ఆవిడ నిజంగా కాల్ చేసింది. మరి ఆవిడకి తగ్గట్టు సంబంధం ఏదైనా ఉందంటారా? దానికి తగ్గ నాకు ఆల్రెడీ ఉన్నాయి. ఏంటంటే మీరు అన్నారు వైరల్ అవుతున్నారని, అది అందువల్ల మనకి ఏంటంటే కాంటాక్ట్స్ వస్తాయి. రైట్. అయితే మీరు అన్నారు కదా పాటలు బాగా పాడతానని చెప్పి, ఒక పాటతో ఎండ్ చేసేద్దాం మనం. ఏదైనా ఒక మంచి పాట పాడేసేయండి. పాటల ర్యాగింగ్ మరి జూనియర్స్ మాట సీనియర్స్ వినాలి. నేను పని చేస్తున్నా, అది మిమిక్రీ వచ్చు నాకు. పాటల కంటే పాఠం బాగా చెప్తానమ్మా, మిమిక్రీ కూడా వచ్చు నాకు. మీ ఇష్టం సార్, మా వ్యూయర్స్ ని మెప్పించడానికి. మోహన్ బాబు గారి డైలాగ్ ఏంటంటే అరుస్తే కరుస్తా కరుస్తా అరుస్తా ఏమంటో ప్రియాంక, అదొకటి అనమాట. ఏ నేను కాలేజీ చదువుతున్నప్పుడు ఇంటర్వ్యూ గారిని ఇమిటేట్ చేసేవాడిని. లక్ష్మీభారతి గారిని ఇంటర్వ్యూ చేశాను నేను. ఆవిడ చెప్పేసి అనమాట, ఒక ఛానల్ ఆయనకి 70 ఏళ్ళు, ఒక డాక్టర్ నన్ను పెళ్లి చేస్తున్నారు కదా అని చెప్పింది ఆవిడ నా ఇంటర్వ్యూలో.
ఆయన చెప్పారా చెప్పలేదో మనకు తెలియదు అది. మరి ఎన్టీ రామారావు గారే ఆయన తోడు కోసం లక్ష్మీపార్వతి గారు ఆవిడ మీద ఏవో ఆరోపణలు వచ్చినాయి, ఏం లేదు, పొలిటికల్గా ఇంటర్ఫియర్ అయ్యారని కొద్ది కోపం వచ్చింది అంతే. లేకపోతే వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉన్నారు. రైట్. ఎన్టీ రామారావు ప్రియాంక ఏమంటావు, ఏమంటివి తోడు కోవాలని పెడితే అలా అనమాట. అక్కినే నాగేశ్వర గారు అనుకోండి, ఇది ఏవా ప్రియాంక నన్ను ఇంటర్వ్యూ పిలిచి మిమిక్రీ చేయమని అడిగాను. నన్ను అసలు నేను ఊహించలేరు ఈ ప్రశ్న, నన్ను మిమిక్రీ చేయమని అడుగుతావా, నీకు ఎంత ధైర్యం. అరే వా, ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి సార్. సింగర్, టీచర్, యాంకర్, ఏంటి సార్ ఇట్లా రఫ్ ఆడించేస్తున్నారు. బాలకృష్ణ అనుకో, ఆ, ఏమో ప్రియాంక ఏమంటావు, నువ్వు నా ఎదురుగా వచ్చినా నేను నీకు ఎదురుగా వచ్చినా జరిగేది ఏమో జరుగుతుందో తెలీదా, అలా కొద్దిగా స్టైల్ ఈ మధ్యన కొంచెం. అది మిగతావన్నీ బాగా చెప్పారు, ఓకే. చాలా బాగుంది. కృష్ణ గారు కూడా ఎన్ని చేసేవాళ్ళు ఇంటర్వ్యూ, అది కృష్ణ గారితో అంటే వాళ్ళ తమ్ముడు గారితో వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను అనమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ యువర్ వాల్యుబుల్ టైం.